బ్రేకింగ్ చూస్తున్నాం. నాచారం మల్లాపూర్లో జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపు తప్పింది. వాహనాన్ని ఆపి కిందికి దిగిన డ్రైవర్ కాస్త అలా పక్కకు జరగానే క్లీనింగ్ వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా వాహనాలపైకి వెళ్లడంతో డ్రైవర్ ఆపేందుకు ముందుకు వచ్చాడు. కానీ అప్పటికే క్లీనింగ్ వెహికల్ అలాగే ముందుకు వెళ్లింది. ఇక వాహనాన్ని ఆపే ప్రయత్నంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో క్లియర్గా రికార్డైంది. ఫోటో ఆడు అన్న పెట్టి అక్కడ పెట్టి ఫోటో ఆడు. నాచారం మల్లాపూర్లో జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపు తప్పింది. ఈ ఘటనలో 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? అటు ద్విచక్ర వాహనాలు కూడా 2 ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్ అసలు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇది జరిగిందని చూడొచ్చు. ఎంత దారుణం అంటే అసలు నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరం అనేది, ముఖ్యంగా ప్రతి ప్రమాదం అనేది నిర్లక్ష్యంతో జరుగుతుంది. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఒక ప్రమాదం నాచారం పిఎస్ పరిధిలో ఉంటుంది. మల్లాపూర్ ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఏరియాలో ఎప్పుడు క్లీన్ చేయటం కావచ్చు, జిహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనాలు కావచ్చు, ఈ వాహనాలు వెళ్తున్నటువంటి సమయంలో ఇటు జేసీబీలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ చేస్తుంటారు. అయితే ఇందులో రోడ్ క్లీనింగ్ కావచ్చు, మిగతా వర్క్ చేస్తుంటారు, రోడ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటారు. అయితే చూడొచ్చు, అటు నుంచి ఇటువైపు మెల్లగా వెహికల్ వెళ్తూ అసలు పక్కనున్నట్టు కారు ఆయన ఆపే ప్రయత్నం, అదేదో బైసికల్ ని ఆపేట ప్రయత్నం డ్రైవర్ చేసినప్పటికీ అది ఆపడానికి వీలు లేకుండా ఆ విధంగా అట్నే వెళ్లి కారుకు డాష్ ఇవ్వడంతో కారుకు ఒత్తి ఈ విధంగా అట్నే ముందుకు మెల్లగా జరగటంతో అతనికి గాయాలైన అతను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రికి. అయితే ఆ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ డ్రైవర్ కి గాయాలు బాగానే అయినాయి. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి 2 ద్విచక్ర వాహనాలు అంటే బైకులు కూడా, వాటికి కూడా డ్యామేజ్ అయినాయి. బైకులు డ్యామేజ్ అయినాయి, కారుకు కూడా ఇటు సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా బాగా గాయాలైనా, అంటే దెబ్బ ఏమంటే డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే డ్రైవర్ నిర్లక్ష్యంతో జిహెచ్ఎంసీ వాహనం రోడ్డుని క్లీన్ చేసేట వాహనం, దాంతో ఈ విధంగా చెత్త అలాంటి తీసేసేట వాహనం, ఆ విధంగా నిర్లక్ష్యంతో అంటే దానికి సరిగా హ్యాండ్ బ్రేక్ వేయకపోవచ్చు, సరిగా బ్రేకులు వేయకపోవచ్చు. మెల్లగా అటువైపు నుంచి వస్తున్నట్టు వాహనం ఆ ముందు నుంచి కూడా వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. అటు ఆటోలు వెళ్ళినాయి, ఆ తర్వాత ఒక బైక్ వెళ్ళిన తర్వాత అప్పుడు అప్రమత్తమైండు డ్రైవర్. అప్రమత్తమై వచ్చేసి చూడండి ఎంత దారుణము. ఆ విధంగా వస్తున్నట్టు సమయంలోనే ఆపేట ప్రయత్నం. ఆ విధంగా అదేమన్నా సైకిల్ అనుకుంటున్నారా, బైక్ అనుకుంటున్నారా, ఆ విధంగా ఎట్లా పడ్డది అనుకుంటున్నారు? అట్లా ఆపడానికి వీలే లేదు. దాంతో ఆ విధంగా అతను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వెళ్లి కారుకు తగలటం, కారు నుంచి అతనికి గాయాలు పాలవటం, అంతేకాకుండా 2 బైకులు పూర్తిగా దెబ్బతినిపోయాయి, డ్యామేజ్ అయినాయి. అంతేకాకుండా ఒక కారు కూడా దెబ్బతిని దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఆ విధంగా అది చివరికి చెప్పాలంటే ఒక విధంగా లాస్ట్ కు ప్రెషర్ తోటి ఆగిపోయిందని చెప్పొచ్చు పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.